హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చూసారా? హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ బ్యాక్ క్లాత్ వచ్చేసి నార్మల్గా ఇచ్చాడు. దీనికి వచ్చేసి డిజైన్ పెట్టండి అక్క ఏదైనా అని చెప్పారు. నేనైతే శాక్లెట్లో డిజైన్ పెట్టాను. ఒకసారి ఇంకా డిజైన్ ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి. ఇంకా కటింగ్ అయితే నార్మలే. మెడ నెక్ అయితే కట్ చేయకూడదు. కట్ చేయకుండా ఇంకా అలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఆ 2 లైన్లు వేసిన తర్వాత 2 లైన్ల మధ్యలో ఆ శాక్లెట్లలాగా అవైతే వస్తాయి. మనం మార్క్ వేసుకున్న దగ్గర కరెక్ట్గా కుట్టేసేసుకోవాలి. అటు ఇటు కదలకుండా కుట్టేసేసుకొని కరెక్ట్గా అక్కడికే కట్ చేసేసుకోండి జాగ్రత్తగా. కొంచెం నీట్గా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా పోయినా కానీ బ్లౌజ్ పాడైపోతుంది. మధ్యలో నెక్ అలాగే మధ్యలో కూడా కట్ చేసేసి ఆ సైడ్ది కూడా తీసి రివర్స్ చేసి కుట్టేయాలి. నేను ఇది సొంతంగా ఊహించుకొని కుట్టాను, ఎక్కడ చూడలేదు. ఇంకా ఈ బ్లౌజు వెనక పార్ట్ మొత్తం ఈ నెక్ కూడా వెనక్కి తిప్పి కుట్టేసి శారీలో క్లాతే గోటు కోసం తీసాను అనమాట. సేమ్ కలర్ దొరకడం కొంచెం కష్టమైంది, అందుకని శారీలో క్లాత్ తీసాను. తీసి ఇంకా అక్కడ సైడ్ సన్నగా గోటేసేస్తున్నాను. ఇంకా మనకి శారీలో క్లాత్ తోటే మొత్తం థ్రెడ్స్ లాగా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని దాన్ని మడత పెట్టి కుట్టేసి రివర్స్ చేసి ఇంకా అన్నీ ఒకే లెవెల్లో కట్ చేశాను అనమాట. చూడండి, అవి కట్ చేసి మనకి మధ్యలో నెక్ ఉంది కదా దానికి పెట్టేసుకోవాలి. మనకి ఇంత దూరం కానీ మొత్తం మార్క్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత దానికి ఇంకో వైపుది ఇంకొక క్లాత్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అలా కుట్టేసిన తర్వాత వెనక వైపు తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. దీనికైతే నేను కొంచెం లేస్ కూడా యాడ్ చేశాను. కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి లేస్ వేసాను అనమాట. లేకపోతే కొంచెం కళ అనిపించలేదు బ్లౌజు. అది లేస్ కూడా రాళ్ళ లేసు, సింగిల్ పాదంతో కుట్టాలి కొంచెం జాగ్రత్తగా. అవి తగిలితే మళ్ళీ సూదులు ఇరిగిపోతాయి కాబట్టి. ఇంకా రెండో లైన్ కూడా వేస్తున్నాను, కొంచెం బాగుంటుందని 2 లైన్లు వేసాను అనమాట. ఇంకా మెడ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింద వచ్చేసి ఇంకా పట్టీ వేసేస్తున్నాను. పట్టీ వేసేస్తే వెనక నెక్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనం వాటికి వచ్చేసి దారంతో కుట్టాలన్నమాట. ఇంకా ఓపెన్గా ఉంటే పెద్ద అనిపించలేదని చెప్పేసి థ్రెడ్స్ పెట్టాను క్లోజ్ చేయడానికి కొంచెం బాగుంటుందని. కొంచెం చిన్న ఏజ్ పిల్లలే, పెద్దవాళ్ళు కాదు. అందుకని చెప్పేసి చిన్న థ్రెడ్స్ తాడుతోటి క్లోజ్ చేయడానికి నేను అలా చేశాను. సొంతంగా ఆలోచించాను అనమాట, ఇలా అయితే బాగుంటుంది అని. పిల్లలకి వాళ్ళు ఎలా కట్టుకుంటారు అని చెప్పేసి నేనే దూచుతున్నాను అనమాట. కొంచెం వెరైటీగా ఉంటుందని అలా కట్టేశాను తాడుతోటి. ఇంకా తర్వాత ఇంకా శాక్లెట్ల డిజైన్ అని చెప్పాను కదా, మనం సూదిలోకి దారం ఎక్కించుకొని ఆ సైడు ఈ మధ్యలో, ఆ సైడు ఈ సైడు మధ్యలో 2 కలిపి దగ్గరికి లాగితే ఒక చోటికి వచ్చిద్ది అనమాట మంచిగా. అక్కడ ఒక పూస వేయచ్చు, నేనైతే వేయలేదు పూసలు. మొత్తం అలా కుట్టేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా. అంటే బాగా నైట్ అయింది నేను కుట్టడం, అందుకే కొంచెం క్లియర్గా నీట్గా అనిపించట్లేదు వీడియో. ఈసారి తీసినప్పుడు మాత్రం క్లారిటీగా తీస్తాను. దారం ఒకదానికి తెంపకుండా బోర్కి లాగాను.
మరి అన్నిటికీ తెంపాలంటే కొంచెం రిస్క్ అవుతుంది. ఫైనల్గా చూడండి బ్లౌజ్ ఎలా ఉందో. బ్యాక్ నెక్, హ్యాండ్స్కి మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.